హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను రోజు బ్లాగ్స్. ఎలా ఉన్నారు? బాగున్నారు? మేమైతే చాలా బాగున్నామండి. ఇంక ఈరోజు వచ్చేసి సండే స్పెషల్ వచ్చేసి వెజిటేబుల్ బిర్యానీ, అలానే మటన్ కర్రీ, పెరుగు చట్నీ అయితే మొత్తం రెడీ చేసి పెట్టాను. ఇంకా పొద్దున అయితే ఇప్పుడైతే ప్రార్థనకి వెళ్ళి వచ్చేసాము. ఇంకా పొద్దున అయితే చాలా మంచి వీడియో ఒకటి తీసానండి, తప్పకుండా చూడండి. వెజిటేబుల్ బిర్యానీ ఎలా చేస్తాను అనేది, పిల్లలతో ఇంకే విధంగా నుంచుకొని ప్రార్థనకి వెళ్ళేది అనేది వీడియో ఒకటి ఉంది, మంచి వీడియో. అదైతే తప్పకుండా చూడండి. ఇంకా అదేవిధంగా ఇప్పుడు నేనైతే చెప్పానండి ఆ వీడియోలో, ఇంకా నేను మా ఆయన అయితే ఫుడ్ ఛాలెంజ్ చేస్తున్నాను అని చెప్పేసి. అందుకని ఈరోజు నేను మా హస్బెండ్ అయితే ఫుడ్ ఛాలెంజ్ చేస్తున్నాం. మా ఇద్దరు ఎవరు గెలుస్తారనేది కామెంట్ చేయండి. మీరందరూ అయితే తప్పకుండా చూడండి. కొత్త వాళ్ళు చూస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నువ్వే గెలుస్తావా? ఇంకా నేనైతే ఫుడ్ ఛాలెంజ్ కావాల్సిన ఐటమ్స్ అన్నీ తీసేసుకున్నాను. ఇదని ఇంకా మా హస్బెండ్కి వచ్చేసి ఇంకిద్దరికైతే సమాంతరంగా వేసాను, చూస్తున్నారు కదా. ఇదిగో ఏ గాడికి పెట్టేసుకున్నాము. ఈ రోజు నాదే ఇంకిద్దరు సమానంగా పెట్టేసాం, కొలతల్లో తక్కువ ఒకరికి ఎక్కువ లేకుండా. ఇప్పుడు తినేది ఎవరిది ఫుడ్ అనేది ఎవరు గెలుస్తారనేది చూద్దామండి. ఇంకా మా పిల్లలకి అయితే వచ్చేసి ఇంకా బయట పెట్టేసానండి. ఇంకా వాళ్ళైతే ఇంకా ఇక్కడ తినేస్తూ ఉన్నారు. ఇంకా అక్షయ్, ఆదర్శ్ అయితే ఇంకా భోజనం అయితే ఇక్కడ చేస్తున్నారు. అబ్బో చూడండి, అక్షయ్ అయితే హాయ్ చదువుతున్నాడు చెప్పకముందే. ఓకే సరేనండి, ఇంక ఇదైతే అదేమంటారు ఫోటో కోసం అయితే ఇంక విధంగా చేసాము, ఏమనుకోమాకండి. ఇంక నేను మా ఆయన అయితే ఇంకా పెట్టేసాం కదా, ఇగో ఎక్కువ లేదు తక్కువ లేదు సమానంగా ఉంది. ఇంకా అదే విధంగా అన్ని కర్రీ మొత్తం అయితే రెడీ చేసేసుకున్నాను. మరి మా ఆయన గెలుస్తాడా, మా నేను గెలుస్తానా చూద్దాం. 1 2 3 స్టార్ట్ గో. గోలేదు గోట్ మేకలేదు, నువ్వే నేనా చూసుకున్నారా? అలా తీసుకోకూడదు. సరే అండి, మా ఆయన అయితే తింటాం కూడా అయిపోయింది ఒక ముద్ద అయితే. సరే అండి, ఇంకా అన్ని అయితే వేసేసుకోవడం అయిపోయింది. మరి మా ఆయన గెలుస్తే నేను గెలుస్తే, మా ఆయన అయితే ఆల్రెడీ కలిపేసి ముద్ద తింటాం కూడా అయిపోయింది. స్టార్ట్ చేయండి. తిరిగి వండా చూడబాకు. ఈ వీడియోలో మా ఆయన గెలిచేటట్టున్నాడు. అసలు నేను గెలుతున్నా, డాడీ గెలుతున్నా, నేను గెలుతున్నా, అన్న నేను గెలుతాను ఖచ్చితంగా. గెలవరా? ఏం అంత ఫాస్ట్ అంటున్నా, మెల్ల నేను dale. అన్నం కూడా ఏదో అనలేదు, వాడు వేసుకోవాలా అమ్మగా అయ్యో ఒక ముద్ద పిల్లలు. ఆ యొక్క ముక్క పీసు ఏం ఉండకూడదు.
ఐడియా ఉందా నేను చూస్తా మెల్లం తినా అటేదో దూరుతుంది మొత్తం శుభ్రంగా తినాల మరి అయిపోయింది ఏంటి మెచ్చుకోదు నీ పైన మెచ్చుకున్న కాదు వాళ్ళే తెలియజేసింది అంతేను కదా ఇక నువ్వు చెప్పుకోవచ్చు ఏం తెచ్చారు చెప్పు సరేనండి మరి మా ఇద్దరు అయితే నేను ఫస్ట్ అయిపోయింది అనుకుంటున్నాను. అక్షయకి అయితే ఒక ముద్ద నేను వేసింది. ఆ ముద్దలో మా ఆయన కూడా ఇలాగే చేస్తాను. నువ్వు చేస్తాను అనేది కామెంట్ చేయండి. మా ఇద్దరు ఎవరు గెలిచారు అనేది. మా పిల్లలకి అయితే వడ్డిచ్చేసండి తింటా ఉన్నారు. మటన్ కర్రీ అలానే వెజిటేబుల్ బిర్యానీ అయితే చాలా బాగుంది. వీడియో చూసిన వాళ్ళు మా ఇద్దరు ఎవరిది బాగుంది అనేది కామెంట్ చేయండి. సరేనా? ఇంకా భోజనం అయిపోయినాక సరే ఇంకైతే చూసేసారు కదా ఫుడ్ ఛాలెంజ్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాం మధ్యాహ్నం అయితే. ఇంకా ఎవరు గెలిచారు అనేది మీరు కామెంట్లో పెట్టండి. ఇంకా అదే విధంగా అయితే ఇంక ఇప్పుడైతే మటుకి ఇంకా కోర్ట్ టేస్ట్ అనేది చూద్దామండి. మధ్యాహ్నం మీకు చెప్పలేదండి నేను కోర్ట్ టేస్ట్ చేసాం కానీ ఇంకా ఫుడ్ ఛాలెంజ్లో పడి ఇంకా అదరా బెదరా మేమే తినేసాము. ఇంకా అంటే మీకు ఇంకా టైం కూడా కుదరలేదు. అదరా బెదరా వచ్చేటప్పటికే 2 అయింది. ఇంకా చర్చి కానించి సరే అండి ఇంక మధ్యాహ్నం అయితే ఫుడ్ ఛాలెంజ్ అయితే చేసాం కదా బాగా ఎంజాయ్ చేసాం అయితే మటుకి. ఇంకెవరికి గెలిచారనేది మీరు కామెంట్లో పెట్టండి. ఇంకా అదే విధంగా అయితే ఆదర్శ్ ఫుడ్ ఛాలెంజ్ బాగుందా? ఎలా ఫుడ్ ఛాలెంజ్ బాగుందా చెప్పు. ఎడుతున్నా సరే అండి ఇంకా చూసారు కదా ఇంకా అయితే ఎవరు గెలిచారనేది మీరు కామెంట్ పెట్టండి. ఇంక ఇప్పుడైతే మటుకి కోర్ట్ టేస్ట్ అనేది మనం మధ్యాహ్నం చెప్పలేకపోయాం మేమైతే. ఆకలి మీద ఉన్నాం కదా 2 ప్రారంభించేటప్పటికే. ఇంక ఇప్పుడైతే మటుకి కోర్ట్ టేస్ట్ చూద్దండి ఎవరు అంటే టేస్ట్ అనేది ఏ విధంగా అనేది. అదే కూర బాగుందా మధ్యాహ్నం కర్రీ ఎట్టుంది బాగుందా? సూపర్గా ఉందా? బాగుందా? హాయ్ చెప్పు మరి వాళ్ళకి హాయ్ చెప్పు హాయ్ చెప్పు. బాగున్నారా? తిన్నారా? తిన్నారా? సరే సరే అండి ఇంకా ఇప్పుడైతే చూద్దాం టేస్ట్ అనేది కూర ఏ విధంగా ఉన్నది. హాయ్ చెప్పు హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. చెప్పమ్మా నేను చెప్పేటప్పుడు చాలా టైం ఉండాలి కానీ ఇంకా ఎప్పుడైతే అన్నం పెట్టేసి ఇంకా అదే చెప్పురా. అబ్బో ఈయన మామూలు కాదు ఇంకా ముగ్గురు చెప్పడా హాయ్ చెప్పండి ముగ్గురు. అబ్బాయి చదువుతున్నాడు కూడా హాయ్ నువ్వు చెప్పట్లేదు. లేండి అంకాలం ఉందండి దాబా ఇక వడ్డించారు. సరే ఇంకా అదైతే వచ్చేసాను అన్నం అయితే వడ్డించేసానండి. ఇంకా అదే విధంగా ఇంకా మటన్ కర్రీ అయితే రెడీ చేశాను. ఇంకా చికెన్ అసలు తినొద్దని చెప్పారు. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా అసలు చికెన్ అయితే మేము వాడట్లేదు. ఇంకైతే ఇంకా మటన్ కర్రీ చేసాం కదా ఇంకా ఫుడ్ ఛాలెంజ్లో పడి అసలుకి వీడియో అంతగా మాట్లాడటం కుదరలేదు. పోటాపోటీగా తినడం అయిపోయింది. అందుకని చెప్పేసి ఇంక నేను మా ఆయన అయితే ఇంకా ఇప్పుడే ఫ్రెష్ అప్ అయ్యామని పిల్లలందరికీ అయితే స్నానం చేశాను. ఇంక ఇంట్లో పనులన్నీ చేసేసుకున్నాను. ఇంకా మనం ఇంకా ఎలా ఉందనేది చూసేద్దాం. ఫస్ట్ అయితే ఇంకా మనం మటన్ కర్రీ అలానే వెజిటేబుల్ బిర్యానీ అయితే టేస్ట్ చేద్దామండి. వాళ్ళ నాన్న ఓవర్ గదివాడని చెప్పేసి ఇంకా వాళ్ళ అక్షయ్ ఉండి ఎలా అలిగాడో పాపం. ఏమైందమ్మా? ఏమైంది? ఏమైంది? కొంచెం ఊరు నానా కొట్టాడా? కొట్టాడా? ఆడు కొట్టాడు చెప్పు. ఆడు కొట్టాడు. ఓరా అదిగో 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 మన ఫ్రెండ్స్ చెప్పు మరి.
అది కూడా చూడు, అదిగో 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 అది అయిపోతే అడుపు నన్ను మీ నాన్న ఇంటి కొడుతుంది, నన్ను కొడుతుంది మరి. అరే ఇంకా అన్నం తిందాం అనుకునే టయానికి ఈ విధంగా అయితే చేస్తూ ఉంటారు. ఇంకా అన్నం లేదు ఎన్నం లేదు, ఇంకా ఏళ్ళతోనే సరిపోద్ది. ఏళ్ళతో చేతులు ఆడితే కడుపు నిండిపోయింది. సరే అండి, ఇంకా టేస్ట్ అయితే మనకి అదిరిపోయింది. మధ్యాహ్నం అయితే కుదరతాను చెప్పలేదు మీకు, ఇంకా ఆకలి మీద ఉన్నాగా పెడుతుంది. మరి ఇక టేస్ట్ అయితే సూపర్గా ఉంది. బిర్యానీ అయితే వెజిటేబుల్ బిర్యానీ నేనే చేశాను అనుకున్నాను. మధ్యాహ్నం అయితే మట్టి మీరే కామెంట్ పెట్టండి. ఫుడ్ ఛాలెంజ్ అయితే నేనే గెలిచాను అనుకుంటున్నాను. మరి నేను గెలిచాను, మా ఆయన గెలిచాను కామెంట్ చేయండి, న్యాయంగా కామెంట్ చేయండి. నేనే గెలిచాను అనుకుంటున్నాను, ఎందుకంటే ప్లేట్ మొత్తం తినేసింది నేనే శుభ్రంగా. అనొచ్చు రోజా నువ్వు అన్నం తినవు, అన్నం నవ్వులు మింగేస్తావు అని అయితే ఫస్ట్ ఒకసారి కామెంట్ చేశారండి. అలా ఏం లేదు, నేను నవ్వుతాను, కాకపోతే ఇంకా అలా ఫుడ్ ఛాలెంజ్ అంటే కొంచెం ఇదిగా ఉండేది కదా, అందుకని మా జాగ్రత్తలో మేము ఉండి జాగ్రత్తగానే అలా ఫుడ్ ఛాలెంజ్ అయితే చాలా బాగా చేసామండి. మాకైతే చాలా ఎంజాయ్మెంట్గా అనిపించింది. సరేనా, ఇంక వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియో కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. సరేనా.